హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 60 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 30 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే మీకు ఆ రోజే రావాలి, కాకపోతే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. ఇది సేల్ చూసుకుంటే మే 7th వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు టైం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ వీడియోని అయితే సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైం రికార్డింగ్ చేసినప్పుడు మరి వీడియో క్లారిటీ అయితే మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో నాకైతే అర్థం కాలే. సో ఎప్పుడు ఎలా రికార్డ్ చేస్తానో అలా రికార్డ్ చేస్తాను, బట్ కానీ వీడియో అయితే క్లారిటీ మిస్ అయింది. సో ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మొత్తం డీటెయిల్స్తో పాటు ప్రైజు, ఎప్పుడు సేల్కి వస్తుంది, కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియో చూడండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. ఇది చూసుకుంటే క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది అనమాట. ఇది LTPS డిస్ప్లే, అంటే 4 వైపులా చూసుకున్నా కూడా కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1400 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. దీనికి డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా గొరిల్లా గ్లాస్ 7i అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఛార్జింగ్ అండ్ బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts వైర్డ్ ఛార్జింగ్కి, 15 watts వైర్లెస్ ఛార్జింగ్కి, USB Type-C తో వస్తుంది. USB 2.0 పోర్ట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీన్ని మీరు యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K అయితే వీడియోని అయితే రికార్డ్ చేయవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. డ్యూయల్ స్టిల్లర్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ ఎట్మాస్ ఉంటుంది. అలాగే డెడికేటెడ్ AI బటన్ కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 6E Bluetooth 5.4 NFC సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. 8.24 mm థిక్నెస్ ఉంటుంది. 186 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎప్పుడు సేల్కి వస్తుందో ఒకసారి చూద్దాము. 8GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 33,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ మొబైల్ సేల్కి చూసుకున్నట్లయితే మే 7th వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్, మోటరోలా వెబ్సైట్, ఆఫ్లైన్ స్టోర్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఏంటంటే చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా మన ఛానల్లో చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో మొబైల్కి సంబంధించిన కానీ, ట్యాబ్లెట్కి సంబంధించిన కానీ, టెక్నాలజీకి సంబంధించిన కానీ, ఆఫర్స్ కానీ, సో అవన్నీ యూట్యూబ్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఓకేనా, సో మీరు అలాంటివి కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.